దాని మీద జరుగుతున్న ఉద్యమం. ఈ ఉద్యమం ప్రజల్లో బ్రహ్మాండంగా పోతుంది కాబట్టి, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువజనులు వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మా పార్టీ ఇచ్చే పిలుపుకు రెస్పాన్స్ అట్లా వస్తుంది. ప్రతి ప్రోగ్రాము బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ర్యాలీలు కూడా అంతే. ఈరోజు ర్యాలీల్లో నిన్న సాయంత్రం వరకు మేము లెటర్లు ఇచ్చి అన్ని చోట్ల మాది ర్యాలీలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొటెస్ట్ ర్యాలీలు జరుపుతున్నాం, శాంతియుతంగా జరుపుతున్నాం, మాది బాధ్యతనిచ్చి 4-5 రోజుల పైన. ఎందుకంటే ప్రోగ్రామ్ ఎప్పుడో డిసైడ్ చేసింది, స్టేట్ ప్రోగ్రామ్. అది అంత పీస్ఫుల్గా పాయింట్ టు పాయింట్ చెప్పి, ఎక్కడ అటాకో చలో అసెంబ్లీలో ఇంకోటి కాదు, వేరేవి ఇవ్వలేదు, కేవలం ఇలాంటి పీస్ఫుల్గా ఇది చేస్తామనంటే దానికి నిన్న ఈవినింగ్ వరకు కామ్గా ఉండి నిన్న సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం నుంచి మొదలు పెట్టారు నోటీసులు ఇవ్వడం. చేయడానికి వీల్లేదు, సెక్షన్ 30 ఉంది, లేదా 144 ఉంది, లేదా ఏమంటారు శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, మిమ్మల్ని బయటికి రానివ్వం, ఎవరు వచ్చి పాల్గొనవద్దు, టెర్రరైజ్ చేసే ప్రక్రియ. కేసులు పెడతాం, ఎవరన్నా వచ్చి పొరపాటున పార్టిసిపేట్ చేస్తే కేసులు పెడతాం. ఏందా ఇదేం డెమోక్రటిక్ కంట్రీనా లేక ఇంకేదన్నా? ఓ ప్రజాస్వామ్యముగా మినిమం రైట్ ఏది ఉందో, నీ పోలీసు వ్యవస్థ ఉండేది దేనికోసం? ఎక్కడన్నా తప్పులు జరిగితే అది చేయడానికి, కరెక్ట్ చేయడానికి, లేదా వాళ్ళని పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడానికి, ఇంకోని చేయడానికి. రియల్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి జోలికి పోలీసులు పోవట్ల. ఎవరన్నా పోవాలనుకున్నా అంత తీరిక లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా, లేదా వాళ్ళు ఎక్కడ కూడా పీస్ఫుల్గా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఎట్లా అడ్డంకులు క్రియేట్ చేయాలా, ఏ రకంగా దౌర్జన్యంగా టెర్రరైజ్ చేసి అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ పార్టీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళను టెర్రరైజ్ చేయాలా. ఇప్పుడు అది దాటి సామాన్యుల మీదకి పోయినట్లు అందరి మీద కేసులు పెడుతున్నారు. లేకపోతే ఈ రోజున్న వేల మంది పోలీసులు నిజంగా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా, అంత ఎఫిషియెంట్గా వాళ్ళ దాని మీద డ్యూటీల మీద ఇది వెళ్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉండదు రాష్ట్రంలో. దాన్ని గాలికి వదిలేసినారు. ఎక్కడైతే పీస్ఫుల్గా చేస్తూ ఎవ్వరికి ఇబ్బంది కలిగించని వీటి మీద మాత్రం ఎక్కడ లేని ఆంక్షలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. దేనికంటే భయపడుతున్నారు కాబట్టి. మేమంటున్న ప్రతి మాట వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పలుకుతున్న ప్రతి పలుకు, ఆయన ఎత్తి చూపుతున్న ప్రతి అంశం అది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పో, లేదా మోసమో, లేదా దగానో, లేదా దుర్మార్గమో కనుకే దానికి ప్రజల నుంచి స్పందన వస్తోంది కనుకే వణికిపోతున్నారు. ఇంకా దాన్ని రాకూడదు, బయటికి రాకూడదు కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంత ప్రయత్నం చేస్తే అంత బంతి కదా గోడ కొడితే ఎట్లయితే వస్తుందో, నేల కొడితే ఎట్లా పైకి ఎగురుతుందో అట్లే అవుతుంది. ప్రజలు కూడా ఇవి కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇష్యూ మనం చూస్తే ఈరోజు జరిగిన చోట 2-3, అందులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో అక్కడ పోలీసులు బిహేవ్ చేసిన పద్ధతి అంటే, పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికో, శాంతి భద్రతలకు భంగం కలిగి భయం ఎక్కడ కలిగిస్తాము, ఊరేగింపు తీస్తామని అనింది. దానికి కాదు వాళ్ళు ఉండేది. అధికార పార్టీకి ఇది కట్టడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికో, అధికార పార్టీని కొమ్ముగాయడానికో, అధికార పార్టీ వాళ్ళు దాడి చేయడానికి అనుకూలంగా మా వాళ్ళను కట్టడి చేసో బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేశారనేది. అది కూడా మిగిలిన చోట్ల పులివెందులలో లాఠీచార్జ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఇంకా కొన్ని చోట్ల ఇదేంది, ఆపే ప్రయత్నం చేశారు. ఇది మరీ బరితెగించి కుప్పంలో టీడీపీ కార్యకర్తల కంటే, పసుపు చొక్కాలు వేసుకున్న కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు బిహేవ్ చేసి వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి ఇటువైపు బయటికి రాకుండా ఎట్లా వ్యవహరించారనేది విజువల్తో సహా ఉంది. ఒక్కసారి చూడండి, కుప్పంలో జరిగింది. ఇది మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్. ఆయన శాంతియుతంగా బయటికి వెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర అటకాయించి గేటు దాటకుండా పోలీసులు ఆపేశారు.
మా ఇంటి చుట్టూ ఇంతమంది పోలీసులు ఆయన పోలీస్ అధికారి. అదే చేసేసారు. మీరు కూడా ఆలోచించారు. ఒక్క కార్యకర్త కూడా కొంతమంది గోడ దొరుకుతారు. మరి మేము అంత అన్యాయం ఏం చేశాను మీరు చెప్పండి. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తాను. బీజేపీ డెమోక్రటిక్ రైట్ మీరు చెప్పండి. కనీసం అక్కడ వరకు కూడా పోనీకుండా మొత్తం ఏదైనా టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు సార్ మా ఇంట్లో ఎవరిని రానియకుండా లోపలికి రానియకుండా కనీసం మమ్మల్ని బయట వరకు కూడా పోనీకుంటే సార్ సెక్షన్ బట్టి ఇప్పుడు ఒక రోజులో మీరు ఎన్ని చేశారు నేను ఎన్నిసార్లు పబ్లిక్ ఇచ్చినా మీరు ఏ పబ్లిక్ ఇదే ఆపమ్మా, ఒకసారి ఆపు. సెక్షన్ 30 ఉందంటాడు, అంటే ఎవరు తిరగకూడదని. మరి వీళ్ళు వస్తారు టీడీపీ వాళ్ళకు, వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మళ్ళీ సైరన్ పెట్టి పైలట్ వెహికల్ పెట్టి వాళ్ళు వస్తున్నారు. ఇది చూడండి, పెట్టు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి శాంతి భద్రతలను కాపాడే పోలీసు యంత్రాంగం ఈరోజు కుప్పం వేరే కాన్స్టిట్యున్సీ కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో జరిగిన ఘోరం. ఇటువైపేమో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని ఉపయోగించుకొని బయటికి వచ్చి పీస్ఫుల్గా ఇచ్చేస్తామనుకున్న మా నాయకులను, మా కార్యకర్తలను కట్టడి చేయడం. ఎక్కడ ఆయన ఎమ్మెల్సీ కూడా మా ఇన్ఛార్జ్ భరత్, ఆయన ఇంటి దగ్గర నుంచి బయటకు, ఆయన ఇంట్లో కూడా ఉండి పోనీలే. అదే అంటాడు కదా, గోడ దూకి రావాల్సి వచ్చింది మా ఇంట్లోకని. అదేమో జైలా? ఇల్లును జైలు చేశారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్ ఇంటినేమో జైలు చేశారు. ఇంకో పక్క సెక్షన్ 30 అమల్లో ఉంటే మరి ఎవరిని రానియకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో అల్లుళ్ళు కదా, ఏదో పెళ్లి ఊరేగింపు తీసినట్టు వీళ్ళే పోలీసులే ముందు సైరన్ పెట్టి పైలట్ వెహికల్ పెట్టి తీసుకొచ్చి అక్కడ దించి ఆ బూతులు వాళ్ళు సౌండ్ ఇవి పెట్టేటారు, చెప్పలేం కాబట్టి ఇంటి మీదకి, ఇది ఇంటి మీద దాడి. శాసనమండలి సభ్యుడు వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దాడిని ఫెసిలిటేట్ చేసే దాన్ని మాత్రం దిగ్విజయంగా పోలీసులు పూర్తి చేశారు. వేరాజ్ అక్రమాలు జరిగిన వాటి గురించి ప్రజలందరికీ తెలిసే కార్యక్రమం ఏదైతే టేకప్ శాంతియుతంగా చేశామో దాన్ని మాత్రం బయటికి రాకుండా గొంతు నొక్కారు. ఇప్పుడు కేసులు పెట్టినా పెడతారేమో, ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారని చెప్పి పెడతారేమో తెలియదు. ఎందుకంటే నిన్న మొన్న దీక్షా శిబిరాల్లో జరిగిన దగ్గర వాళ్ళు అటాక్ చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇక్కడ పెట్టినా ఆశ్చర్యపోవచ్చున.